పాట కోరిన వారు మణికొండ నుంచి గోలి హర్షవర్ధన్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:30. ఇప్పటి వరకు మీరు చిత్రలహరి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాల ద్వారా ప్రేక్షకులు కోరిన చలనచిత్ర పాటలు మీరు ముందే చెక్ చేసుకోవాలి కదా అంకుల్. ఇప్పుడు చూడండి ఎంత లేట్ అయిపోయిందో. సారీ అమ్మా, నేను ముందే చెక్ చేశాను, కానీ ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి ఎవరినైనా మెకానిక్ని తీసుకొస్తాను, బండి చూపిస్తాను. నాకు 1 గంట టైం ఇవ్వండి. గంట సేపు నేను ఇక్కడ ఏం చేయాలి అంకుల్? అమ్మా, దగ్గరలో కాఫీ షాప్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. దీని సంగతి నేను చూసుకుంటాను. గంట సేపే కదా, మళ్ళీ లేట్ అయితే మీకు అమ్మ గురించి తెలుసు కదా, చంపేస్తుంది. తెలుసమ్మా, గంటలో రిపేర్ చేసి నేనే వచ్చి మిమ్మల్ని పిలుస్తాను. సరే. కృష్ణుడు బృందావనాన్ని వదిలి మధుర వెళ్ళిపోయిన తర్వాత రాధాకృష్ణులు ఎప్పటికీ కలవలేదని మన పురాణాల్లో కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఒకవేళ రాధాకృష్ణుని కలవడానికి మధుర వెళ్ళుంటే వాళ్ళు కలిసేవారా అని ఒక భక్తుడు అడిగాడు. వాసు, వృందా, నువ్వేంటి ఇలా? యాక్చువల్లీ ఈరోజు మార్నింగే ఇండియాకి వచ్చాను. ఇంటికి వెళ్ళే దారిలో కార్ బ్రేక్ డౌన్ అయితే ఇలా కెఫేకి వచ్చాను. మనం కలిసి చాలా ఇయర్స్ అవుతున్నా, చూడగానే బాగానే గుర్తుపట్టావు. అవును, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? యా, ఐఎమ్ ఫైన్, హ్యాపీగా ఉన్నా. ఇంకా వాట్ అబౌట్ మ్యారేజ్? ఓ పాప కూడా ఉంది. నైస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు యూఎస్లో సెటిల్ అవ్వాలని డ్రీమ్ ఉండేది అనుకుంటా కదా, వాట్ అబౌట్ ఇట్? అక్కడే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయాను. అయినా నాకు యూఎస్లో సెటిల్ అవ్వాలన్నది డ్రీమ్ అని నీకు బాగానే గుర్తుందే. అలా ఎలా మర్చిపోతాను? ఇంతకీ నీకు ఈ ప్లేస్ గుర్తుందా? లేదు, నేను ఆల్రెడీ కెఫేలో ఉన్నాను. నీకు ఇంకా ఎంతసేపు పడుతుంది? 20 minutesలో వచ్చేస్తా. అసలు నీకు ఈరోజు మన ఫస్ట్ లవ్ యానివర్సరీ గుర్తుందా? నిజం చెప్పు. అది కాదు, దారిలో చిన్న పనుండి ఆగా, నీకే ఒకటి తీసుకుంటున్నా, నువ్వే చూస్తావుగా. సరే, తొందరగా రా, మళ్ళీ లేట్ అయితే ఇంట్లో తిడతారు, ప్లీజ్. సరే సరే, బాయ్. ఆ రోజు నువ్వు 20 minutes అని చెప్పి 2 hours అయినా రాలేదు తెలుసా? అంటే అది పర్లేదులే, నీ రీజన్స్ నీకుంటాయి. ఇప్పుడు చెప్పేం లాభం. అవును, ఇప్పుడేం చేస్తున్నావు? ఆర్డర్ ప్లీజ్. ఏమని చెప్పంటావా? నాకేం చెప్పొద్దు, నేనేం వినను. ఇవ్వాల్సి వచ్చింది వృందా, ఐఎమ్ సారీ. అలా ఎలా నీ బైక్ నీ ఫ్రెండ్కి ఇస్తావు? ఇప్పుడు చూడు, ఈ టొక్కులో బండి మధ్యలో ఆగిపోయింది. వాడికి ఏదో ఇంపార్టెంట్ పని ఉందంటే ఇచ్చాను. అంటే నేను ఇంపార్టెంట్ కాదా నీకు? అలా కాదు, అర్థం చేసుకోవచ్చు కదా. ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలి? సరే, ఇది వదిలేసే. ఈరోజు నా బర్త్డే అని తెలుసు కూడా నీ బైక్ నీ ఫ్రెండ్కి ఎలా ఇస్తావు? అది ఇయర్ మొత్తం నాతో ఎలా ఉన్నా నేను ఏమన్నా అన్నానా?
అట్లీస్ట్ నా బర్త్డే రోజైనా నాతో మంచిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్ప. ఛీ, బా ఇంత జరిగాక అట్లీస్ట్ సారీ అయినా చెప్తున్నావా? రే ఎక్కడున్నావురా? నా పని అయిపోయింది, వచ్చి బండి తీసుకుంది కానీ. తీసి బండి ఏమైందిరా? లేకపోతే బృందా నీ వల్ల నన్ను నాన్న మాట్లాడింది. అయినా నీకు ఇప్పుడే బండి కావాల్సి వచ్చిందేంట్రా? అసలు ఎందుకురా నీకు బండి? అది అమ్మాయితో బయటికి వెళ్ళానురా. అమ్మాయా? నాకు తెలియని అమ్మాయి ఎవర్రా? అసలు నువ్వు అమ్మాయిలతో మాట్లాడడానికే భయపడతావు కదరా. నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది చిన్నప్పుడు రా, ఇప్పుడు కాదు. ఈ మధ్య నేను ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేశాను. అందులో మాట్లాడడం వల్ల నాకు భయం పోయి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ అంటే ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవచ్చురా. అండ్ అమ్మాయిలు అబ్బాయిలు ఇందులో వర్చువల్గా గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఈ గిఫ్ట్స్ని అమ్మాయిలు రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ క్యారమ్స్, లూడో ఆడి ఆ కాయిన్స్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఓన్లీ వర్చువల్ మీట్సే ఉంటాయి, డైరెక్ట్ మీట్స్ ఉండవు. మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఓన్లీ ఫేస్ వరకే కనిపిస్తుంది. కొంచెం చిన్ డౌన్కి వెళ్ళినా ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది. ఈ యాప్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే స్మాల్ టౌన్ సిటీస్లో అమ్మాయిలతో మాట్లాడడానికి మనలాంటి అబ్బాయిలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ యాప్ వల్ల మాట్లాడే స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ నమ్మావనుకో ఏ స్కామ్లోనే ఇరుక్కుంటావు. అలా కాదురా, మనకేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే మనం వెంటనే ఈ యాప్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అబ్బో, సర్లే బండి నీ దగ్గరే ఉంచో, వచ్చి తీసుకుంటా. సరేరా, బాయ్. చెప్పాను 2 క్యాపుచినో. అవును, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? యా, ఐమ్ సో హ్యాపీ. చెప్పాను కదా కూతురు కూడా ఉందని. అవును కదా. కంగ్రాట్స్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. అవును, మీ పాప పేరేంటి? వృంద. అవునా? మరి తనెప్పుడు నిన్ను అడగలేదా ఎందుకు ఆ పేరు పెట్టావని? అడిగింది. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం వృంద. కానీ నా కూతురికి పేరు పెట్టిన తర్వాత రియలైజ్ అయ్యాను, ఈ వృంద కూడా నన్ను వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోతుందని. నా గురించి వదిలే, నీ గురించి చెప్పు. హౌస్ యువర్ మ్యారేజ్ లైఫ్? యాక్చువల్లీ నా మ్యారేజ్ లైఫ్ చాలా క్యాస్లో ఉంది. ఎందుకు, ఏమైంది? నీకు తెలుసు కదా, నా ఏజ్ 24 years ఉన్నప్పుడు 25 years అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అని. స్టార్టింగ్ 5 years మ్యారేజ్ లైఫ్లో 4 years బాగానే ఉన్నాం. కానీ లాస్ట్ 1 year నా లైఫ్లోకి ఇంకో అబ్బాయి వచ్చాడు. వాడు వచ్చినప్పటి నుండి నా హస్బెండ్ కంటే వాడినే ఎక్కువ ఇష్టపడుతున్నాను. నా హస్బెండ్ సంపాదించే ప్రతి ఒక్క రూపాయి వాడి మీదే ఖర్చు పెడుతున్నాను. వాడి కోసం చాలా గిఫ్ట్స్ తీసుకుంటున్నాను. కానీ వాడు ఆ గిఫ్ట్స్ కొన్ని రోజులే పెట్టుకొని తర్వాత పడేస్తున్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే క్యాస్లో ఉంది నా లైఫ్. ఇంతకీ వాడి ఏజ్ చెప్పడం మర్చిపోయాను. వాడికిప్పుడు 1 year అండ్ వాడు పుట్టింది నాకే. అందుకే నా హస్బెండ్ కంటే వాడంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఇంతకీ
మన ఆర్డర్ ఇంకా రాలేదు. నేను వెళ్ళి చూసొస్తాను. రేయ్ వృందా, ఏమైంది? ఇప్పుడు నువ్వు నన్నేమి అడుక్కు, నీకేమీ చెప్పను. సంబంధం లేకుండా వచ్చి బ్రేకప్ అంటే ఏం అడగకుండా ఎలా అంటారు వృందా? సరే చెప్తా విను. నీకు నాకు సెట్ కాదు, వదిలే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నీకు గ్రాడ్యుయేషన్ అయి 2 years అవుతుంది, బట్ స్టిల్ యు ఆర్ జాబ్లెస్. ఐ నో దిస్ డే వుడ్ హ్యావ్ కమ్ అని. వృందా, నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా వృందా. నేను ట్రై చేస్తానే ఉన్నాను బిజినెస్. ఇంకెన్ని రోజులు? నా పేరెంట్స్ వచ్చి 2 years నుంచి బిజినెస్ సెట్ చేయలేకపోతున్నారు. లైఫ్ లాంగ్ నేనేం చూసుకుంటాడు అంటే ఐ హ్యావ్ నో ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాసు. వృందా, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ప్రూవ్ చేసుకుంటాను ప్లీజ్. సారీ వాసు, నేను వెళ్ళే టైం అయింది. అది మేడం, కార్ రెడీ అయింది, వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మనం చాలా రోజుల తర్వాత కలిసాం కదా, సో ట్రీట్ నాదే. బిల్ ప్లీజ్. ఏం మేడం, మీరు మా ఓనర్ ఫ్రెండ్ అయి ఉండి బిల్ అడుగుతున్నారా? రేయ్ నువ్వు వెళ్ళు. ఏంటి, ఈ కెఫే నీదా? యా, నీకు గుర్తుందా మన బ్రేకప్ ఇక్కడే అయింది? నువ్వు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాక ఎందుకో ఈ ప్లేస్ వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. ఐ డోంట్ నో వై, బట్ ఇక్కడే ఉండాలనిపించింది. అదే టైంకి ప్లేస్ కూడా సేల్లో ఉంది, సో నేను తీసుకుని ఐమ్ రన్నింగ్ ఇట్. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి వస్తావేమో అన్న హోప్తో ఎదురు చూస్తున్నాను. అంటే అప్పుడు. సరే, బాయ్. బాయ్. నీకోసం అదేంటి, ఏదైనా వదులుకొని వస్తా. ఎందుకంటే నేను ఇక్కడ లేకపోయినా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. తను ఎప్పటికీ మర్చిపోలేను నేను. తిరిగి రావాలన్న ఆలోచన కూడా లేని తను. ఇక నుండి నాకు మెసేజ్ కానీ కాల్ చేయడానికి కానీ ట్రై చేయకు. మళ్ళీ నా లైఫ్లోకి రావడానికి ట్రై చేయకు ప్లీజ్. నన్ను వదిలే. నాకు డౌట్ అన్నా, పెళ్ళి కాకపోయినా అయిందని అబద్ధం ఎందుకు చెప్పావు? దా. అమ్మ చెప్పు. ఇప్పుడు ఏమైందమ్మా? 10 minutesలో ఇంట్లో ఉంటా కదా. బాయ్. పార్టీ బాగా అయింది కదా? అవును, బాగా జరిగింది. వర్షం పడకుండా పార్టీకి ఇంటికి వెళ్ళిపోయాడు. అవును, ఏమో మనకి ఇలా రాసి పెట్టుందేమో, ఇలా మన ఇద్దరం కార్లో స్ట్రక్ అయిపోవాలని.
అయి ఉండొచ్చు. నువ్వు ఇలాంటివి నమ్ముతావా? నువ్వు మీరు అను 3 years జూనియర్ విను నాకు. మీరు తమరి కాలేజ్లో ఉన్నప్పుడు సార్, ఇప్పుడు తమరి గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ మీకు తెలుసో తెలీదో మీ గ్రాడ్యుయేషన్ పార్టీ నుండే మనం రిటర్న్ అవుతున్నాం. మీరు లే. అది కూడా కరెక్టేలే కానీ. అవును, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నీది శ్రేయ పేరు బాగా వినిపించేది. మీరిద్దరు లవర్సా? అంత లేదు, 1 side లవ్ అంతే. అవునా? అందరు సంవత్సరానికి బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని మార్చేస్తుంటే నేను మాత్రం 4 years ఒకే పెళ్ళని కలబడ్డా. మరేమైంది? ఏముంది, 4th year ఎగ్జామ్స్ అయ్యేలోపు వాళ్ళ నాన్నకి పెళ్లి చేసి పంపించేసాడు. అయ్యా అవునా? సో సాడ్. ఒక మంచి లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేది, ఒక సాడెస్ట్ ఫాదర్ వల్ల ఆగి. సి, వాళ్ళ నాన్నని పట్టుకొని సాడిస్ట్ అనే రైట్ నీకు లేదు. ఓకే, అయినా అసలు ఇప్పుడు టాపిక్ ఎందుకు? అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందామని అంతే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నెక్స్ట్ నీ రిలేషన్ ఏంటి, పెళ్ళి ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాంటివి ఏం లేవమ్మా. చెప్తే కొంచెం ఆరక్షణ చేసినట్టు ఉంటుంది కానీ మంచిగా ఓ ఇల్లు కొనుక్కొని, ఓ కుక్క పిల్లని కొనుక్కొని, ఒక ఆడపిల్లని దత్తత తీసుకుని లైఫ్ లాంగ్ సింగిల్ పేరెంట్లో ఉండిపోతా. సుఖం. నాకు 3 పిల్లలు కావాలి. అంటే నాకు 3 పిల్లలు కావాలి. ఓకే. అరే మట్టి బుర్రా, నువ్వు నాకు ఒక అమ్మాయే చాలు అంటే నేను నాకు ఒక అమ్మాయి సరిపోదు 3 పిల్లలు కావాలి అని అంటున్నా. నేను ఇంత డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తేనే నీకు అర్థం అవ్వట్లేదంటే ఇంకా ఆ స్టే చెప్పింది నీ మట్టి బుర్రకి ఏం అర్థమై ఉంటుంది? యా చిబా. నువ్వు నాకు నిజంగా ప్రపోజ్ చేసావా? అవును మట్టి బుర్రా, నేను నీకు ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేశాను. ఓకే ఓకే. ఎక్కడ తగిలావరా బాబు? ఓకే ఓకే ఓకే. ఎవరు లేరులే. ఆడొక్కడే కాదు, ఫీల్డింగ్ ఎవ్వడు సరిగ్గా చేయలే. ఆ కిల్గడ్ బౌలింగ్ కూడా వర్స్ట్గా వేసాడు. హలో ఆసు, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? రేపు సండే రా, నా కాలేజ్ లేదు, హాలిడే. సండే అందరికి హాలిడేనే, నీ ఒక్కదానికే స్పెషల్ అయినట్టు చెప్తావేంటి? అట్లా కాదురా పిచ్చోడా, ఫస్ట్ నేను చెప్పేది విను. సరే చెప్పు. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళందరూ వైజాగ్లో ఫంక్షన్ ఉందని 3 days బయటికి వెళ్తున్నారు. నన్ను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తున్నారు. నేను రేపు వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి బయటికి రావచ్చు, అంటే నేను కలవచ్చు కదా అని. ఐడియా ఏదో బాగానే ఉంది, ఎక్కడ కలుద్దాం అంటావు మరి? అవును, ఎక్కడికి వెళ్దాం? నువ్వే కాల్ చేసి కలుద్దాం అన్నావు కాబట్టి నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం. మూవీకి వెళ్తామా? కొత్త సినిమాలు ఏం లేవు కదరా. ఓ పని చేస్తావా, రేపు నేను మా ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నా, అక్కడికి వస్తావా? నువ్వు అక్కడ మ్యాచ్ ఆడుతుంటే నేనేం చేయాలరా? అనుష్క శర్మ విరాట్ కోహ్లీ సపోర్ట్ చేస్తున్నారు, నేను నీకు సపోర్ట్ చేయాలా? సరే నువ్వే చెప్పు మరి ఏం చేద్దాం. ఓకే, మొన్న మా ఫ్రెండ్స్ అందరూ ఒక కెఫేకి వెళ్ళారంట, చాలా బాగుందని చెప్పారు. మనం కూడా అక్కడికి వెళ్దామా? అండ్ అది మీ ఇంటికి మా ఇంటికి మిడ్ పాయింట్లో ఉందిరా. మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా కలవాలన్నా అక్కడ కలవచ్చు. కెఫేనా? కెఫేనే. ఎందుకలా అన్నావు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదులే. ఏ టైంకి రమ్మంటావు? బిఫోర్ లంచ్ అక్కడికి వెళ్దాం, సో దట్ మనం లంచ్ అక్కడే చేసేసి చాలా టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. డన్ 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 డన్. షార్ప్ 11 AM అక్కడ ఉంటా. షార్ప్ 11 AM అని నువ్వు చెప్పట్లే బాబు, తమరేదో ఒకలాగా అక్కడికి వస్తే చాలు, హ్యాండ్ ఇవ్వకుండా. సరే సరే వస్తా పక్క. సరే వాసు, మళ్ళీ ఇంట్లో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది, నేను వెళ్తా. ఓకే ఓకే బాయ్. బాయ్ బాయ్. హాయ్. పర్లేదు, బాగానే టైంకి వచ్చావే.
పిలిచింది నువ్వు కదా, ఎందుకు రాను? ఆల్మోస్ట్ 6 months అయిపోయింది కదా మనం కలిసి. మరి మేడం చాలా బిజీ కదా. అట్లా కాదబ్బా, తెలుసు కదా నీకు ఇంట్లో ఎంత స్ట్రిక్టో. కాలేజ్ ఇల్లు ఇదే అయిపోతుంది. తెలుసు తెలుసు. అసలు నన్ను మిస్ అయ్యావా ఎన్ని రోజులు? అయినా నువ్వు నన్ను ఎందుకు మిస్ అవుతావులే. ఎప్పుడు నీ ఫ్రెండ్స్, ఆ క్రికెట్ బ్యాచ్ నీ వెనకలే తిరుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు గుర్తొస్తా తమరికి? యాక్చువల్లీ నేను వాళ్ళతో ఉన్నప్పుడే ఎక్కువ మిస్ అవుతాను. అర్థం కాలేదు. నేను ఒక్కడనే ఉన్నప్పుడు నువ్వు నాకు ఎప్పుడు గుర్తురావు. అదే వాళ్ళతో కూర్చుని ఏదైనా జోక్ వేసుకున్నప్పుడు, ఆ జోక్ నీకు కూడా తెలిస్తే ఎంత బాగుంటుంది అన్నప్పుడు గుర్తొస్తావు. మేమందరం బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు, ఈ ఫుడ్ తను కూడా టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నప్పుడు గుర్తొస్తావు. మేమందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు నా బైక్ బ్యాక్ సైడ్ ఖాళీగా ఉండి అప్పుడు నువ్వు ఉంటే బాగుండు అని గుర్తొస్తావు. ఇలాంటి మూమెంట్స్లోనే నువ్వు నా పక్కన ఉంటే ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. దాట్స్ వెన్ ఐ విల్ మిస్ యూ. సరే, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేద్దామా? ఓకే, చేద్దాం. ఏంటి ఒక్కోటి ఎంత ఉంది? యాక్చువల్లీ ఇక్కడ వెజ్ కంటే నాన్ వెజ్ బాగుంటుంది కదా. అవును, మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు. ఓ పని చేయి, నువ్వు ఆర్డర్ చేసేసుకో, నాకొద్దు. ఎందుకు? అంటే మమ్మీ సాయిబాబాకు మొక్కుకుంది, సో థర్స్డేస్ నాన్ వెజ్ తినకూడదు. ఇక్కడ వెజ్ ఏం బాగాలేదు, అట్లానే నాకు ఆకలి కూడా లేదు. సో మరి నువ్వు ముందే చెప్పొచ్చు కదా, మంచిగా ఇద్దరం కలిసి సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళం. ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నావు, సాయిబాబా గుడికి ఏం వెళ్తాం? అయితే నాకు కూడా ఏమొద్దు, నేనేం తిన్ను. అరే వెళ్ళిపోదాం పద. ఒక్క నిమిషం ఆగు. ఎక్స్క్యూజ్ మీ. 1 chicken nuggets, 1 Red Bull and 1 water bottle. నువ్వెప్పుడు ఇంతే కదా, ఏది క్లారిటీగా చెప్పవు. ఇందులో క్లారిటీగా చెప్పడానికి ఏముంది? సరే వదిలేసే, మనం ఇట్లానే మాట్లాడితే ఏదో గొడవ అవుద్ది. గొడవ అవుతుందని చెప్పి మాట్లాడకుండా కూర్చుంటావా? వేరే ఏదైనా మాట్లాడదాం. సరే చెప్పు. సరే చెప్పు. ఎప్పుడు నేనే చెప్పాలా? సరే, ఒక గేమ్ ఆడదాం. నేను నీ ఫేవరెట్ కలర్ ఏదో గెస్ చేస్తాను. ఇన్ కేస్ ఆ గెస్ కరెక్ట్ అయితే అప్పుడు నేను ఏది అడిగితే అది చేయాలి. సరే, పక్కా కదా? పక్కా, మాట తప్పొద్దు. సరే. బ్లూ. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు? సి సెక్షన్ టాపర్ వృందా ఇక్కడ, అంత ఈజీ కాదు మనతో. సరే టాపర్, మీరే గెలిచారు. ఇంతకేం చేయమంటారు? ఇప్పుడేం వద్దులే, కానీ నేను ఎప్పుడైనా అడుగుతాను, అప్పుడు చేయి. సరే, సి సెక్షన్ టాపర్ జీ, ఫస్ట్ ఫుడ్ వచ్చింది, తినండి. నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా? లేదు లేదు, ఊరికే. అవును, నువ్వెలా వచ్చావు? బైక్ తీసుకురాలేదా? లేదు, ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. అవునా? మరి ఇప్పుడు ఎలా వెళ్తావురా? వాడికి మెసేజ్ చేశా, 15-20 minutesలో వస్తా అన్నాడు. నేను వెయిట్ చేస్తా అతను వచ్చేదాకా. నువ్వు ఒక్కటే ఎలా ఉంటావు? నేను ఎలా అయినా ఉంటా. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నీకు లేట్ అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకో. అవును, అంతే అంటావా? అంతే. బాయ్. బాయ్. ఎక్కడ్రా?
ఇంకెక్కడ ఉంటారా? ఇప్పుడే ఇంటికి వచ్చిన గ్రౌండ్లో క్రికెట్ ఆడి నీకు మస్తు సార్లు ఫోన్ చేసిన, నువ్వు అసలు లిఫ్ట్ చేస్తేనేగా. వృందాతో బయటకు వచ్చాలేరా. అవునా? చెప్పుంటే నేను అసలు డిస్టర్బ్ చేయకపోతుండే కదా. సడన్ ప్లాన్ రా, ఏమనుకుని రాలేదు. సరే చెప్పేది నువ్వు. సరే చెప్పరా. ఒక 50 ఉంటే కొట్టు, డబ్బులన్నీ అయిపోయినాయి. సరేరా వేస్తా. 50 సరిపోతాయా? సరిపోతేలే, బస్సులో వచ్చేస్తా. సరే. మరి వృందా వెళ్ళిపోయిందా? తను ఎప్పుడో క్యాబ్లో వెళ్ళిపోయింది. నేను నడుస్తున్నా బస్ స్టాప్కి. దారిలో ఏదైనా షాప్లో తీసుకుంటా 50 రూపీస్ చేంజ్. సరేరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదురా, ఏదో కెఫే అంట. మా ఇంటికి మీ ఇంటికి మధ్యలో ఉంటుందని రమ్మంది. తీరా చూస్తే వాళ్ళ ఇంటి నుంచి 5 కిలోమీటర్స్, మా ఇంటి నుంచి 15 కిలోమీటర్స్. సరే సరే కానీ 50 రూపీస్ నువ్వు నన్ను అడిగావు, బిల్లు వృందానే కట్టిందా? లేదు నేనే కట్టా, అందుకే డబ్బులన్నీ అయిపోయినాయి. అవునా? అరే మరి వృందాకి నీ దగ్గర డబ్బులని బిల్ కట్టేసావని తెలుసా? తెలీదురా, చెప్పను కూడా. సరే కానీ ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు? ఏముంటుంది, నా ఫేవరెట్ కలర్ ఏంటో గెస్ చేసింది. అరే నీకు అసలు ఫేవరెట్ కలరే లేదు కదరా. అదే కదా, నాకు కూడా తెలీదు బ్లూ నా ఫేవరెట్ కలర్ అని తను చెప్పేదాకా. సరిపోయింది. అంతేనా? ఇంకేమన్నా మాట్లాడుకున్నారా? చాలా మాట్లాడుకున్నాలే కానీ డబ్బులు పంపి వచ్చినా చెప్తా మొత్తం డీటెయిల్గా. సరేరా పంపిస్తున్నాను. బాయ్. నువ్వున్న కిటికీ ఏ వైపు వెతికి వాట్సాప్ చేస్తావా? మబ్బుల్ని కదిపి మాట పెట్టి చంద్రుణ్ణి తెస్తాగా. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళ 12B రూటు మొత్తం రోడ్డు బ్లాక్. నువ్వేంటి ఇక్కడ? నా గురించి పక్కన పెట్టు, నువ్వేదో అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అని ఇక్కడేం చేస్తున్నావు? అదే వెళ్తున్నా, స్మోక్ చేసి వెళ్దామని. నిజం చెప్పురా, నీకు అసలు పనే లేదు కదా? యాక్చువల్లీ లోపలంతా వైబ్ అవ్వలేకపోయా. సో అర్థమైంది. అదేదో నాకు ముందే చెప్పొచ్చు కదా. నీ ఫ్రెండ్ బర్త్డే, నువ్వు మంచిగా వైబ్ అవుతున్నావు, ఎందుకు చెడగొట్టడం అని. సరే బయటికి వెళ్దాం. హే ఎందుకు? నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా 10 minutesలో. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. వాళ్ళు ఏమనుకోరు, నువ్వు బైక్ తీ. వద్దు వృందా, పైకి వెళ్ళు, నేను వస్తా అంటున్నా కదా. ఇప్పుడు నాకు నీతో బైక్లో బయట తిరగాలనుంది. తీసుకెళ్తావా? సరే చెప్పేసి రాపా. అవసరం లేదులే. నువ్వు నా కోసం ఈ పార్టీని వదిలేసి వస్తున్నావు. నీకోసం పార్టీ ఏంటి, ఏదైనా వదిలేస్తా. యాక్చువల్లీ నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడే నేను అక్కడ నిల్చొని వెయిట్ చేస్తున్నాను. వాసు, బీర్ తాగుతావా?
నేను వింటుంది నిజమేనా? హా, ఏదో ఒకసారి గిల్లు, మేబీ నేను కలగంటున్నానేమో. రే ఓవర్ యాక్షన్ చేయకురా ఊరికే. మరి లేకపోతే ఇందాక సిగరెట్ తాగుతున్నా ఏమనలేదు, ఇప్పుడేమో బీర్ తాగుతావా అని అడుగుతున్నావు. ఏమైంది నీకు ఇవాళ? నాకేం కాలేదు. ఏదో పిల్లాడు పాపం లైఫ్లో కష్టపడుతున్నాడు కదా, కొంచెం మోటివేషన్ ఇద్దామని మీరిపిద్దాం అనుకున్నా, అంతే. నాకేదో తేడాగా ఉంది, నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లే. నమ్మకు, చచ్చిపో. అయ్యా రే మొన్న నీ ఫ్రెండ్స్ నువ్వు 2 BSకే అవుట్ అవుతావు అంటే, లేదు మా వాడు చాలా స్ట్రాంగ్ అని పెద్ద బిల్డప్ ఇచ్చా. నువ్వు నిజంగానే 2 BSకి అవుట్ అవుతావు కదా, నిజం చెప్పు. ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు? వాసుగాడేంటి 2 బీర్లకు అవుట్ అవడం ఏంటి? చూపిస్తాపా, దేకో మేరా రౌడిజం. దేక్లుంగి. అయినా ఈ టైంలో మనకి ఎక్కడ దొరుకుతారా బీర్లు? బియర్లా? నేను తీసుకెళ్తాగా, పదా. సరే. రే బాసు, బీర్లు అంటే చల్లగా తాగేది, తినేది కాదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ప్లీజ్ వెయిట్ బాబు. అది మనీ. ఓవర్ యాక్షన్ ఫెలో. నేను ఇంకా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి 10 రూపీస్ చినిగిపోయిన నోట్ నెంబర్స్ మ్యాచ్ అవ్వాలనుకున్నా. అంత సినిమా లేదు, మనం బీర్లు కొన్నాం, డ్రగ్స్ అవ్వాలా కాదు. పద వెళ్దాం. సరే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నాకు ప్లేస్ తెలుసులే, ఆ బ్యాగ్ ఇలా ఇది పట్టుకో. ఆగురా. $20, $60. అరే తను కనిపించిందిరా. ఎవర్రా? మన పని మనిషా? మన రూమ్లో పని మానేసినప్పటి నుండి 4 గ్లాసులు 2 స్పూన్లు కనిపించట్లేదురా. రే నీకు కనిపిస్తే నిలదీసి అడగలేకపోయావా? ఆమె కాదురా. ఎవరో? తను. కొంపదీసి వృందా కనిపించిందా? అవును. ఎప్పుడురా? ఎక్కడరా? ఎలారా? ఇంత జరిగిందా? అయినా నువ్వు తనను కలిసినప్పుడే మొత్తం నిజం చెప్పుంటే అయిపోయేది కదరా. తనకు పెళ్ళి అయిపోయిందిరా. ముందు పెళ్ళయిందని చెప్పింది నువ్వే కదా. అరే తన అమ్మాయిరా, అందులోనూ మా బ్రేకప్ అయి 5 years అవుతుంది. ఇప్పటిదాకా నా కోసం పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తూ ఉంటుందా ఏంటి? అది నిజమేలే. అయినా ఈ మధ్యన ట్రూ లవ్ అనేది చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది. ట్రూ లవ్ ఏం చచ్చిపోలే, జస్ట్ మనుషుల మధ్య తగ్గిపోయింది అంతే. అట్లా అనుకుంటే నాకు మా అమ్మకి గొడవ మేము మాట్లాడుకొని ప్రతిసారి నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేపటికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండేది. తన ప్రేమను ఎప్పుడు తన కోపం డామినేట్ చేయలేదురా. నా దృష్టిలో అదే లవ్ అంటే.
అరే మీ బ్రేకప్ తర్వాత నువ్వు ఈ 5 yearsలో సెటిల్ అయ్యాక కూడా తనని కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకులా ట్రై చేయలేదు? గుర్తుందా ఆ రోజు ఏమడిగినా కాదనకుండా చేస్తా అన్నావు. గుర్తుంది. అయితే ఈరోజు అడుగుతున్నాను, ఇంకోసారి నా లైఫ్లోకి రావడానికి ట్రై చేయకు. నాకు మెసేజ్ చేయడానికి కానీ కాల్ చేయడానికి కానీ ట్రై చేయకు. నన్ను వదిలే. వృందా, కొన్ని జీవితాలు అంతేరా. తను ఎప్పటికీ మర్చిపోలేను నేను. వెనక్కి రావాలన్న ఆలోచన కూడా లేని తను. అబ్బా పాస కూడానా? మీరు పెళ్లి చూపుల్లో ఎంతమంది అబ్బాయిలు రిజెక్ట్ చేసి ఉంటారు? 11. అండ్ నేను ఎవరిని కావాలని రిజెక్ట్ చేయలేదు, వాళ్ళు నాకు నచ్చలేదు అంతే. అది నిజమేలేండి. అవును, మీకెందుకు ఎవరు నచ్చలేదు? నా గురించి వదిలేయండి, ఇది మీకు ఎన్నో పెళ్లి చూపులు? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులండి. అంటే మిగతా వాళ్ళని ఫోటో చూసే రిజెక్ట్ చేసేసారా? లేదు లేదు, నేను చూసిన ఫస్ట్ అమ్మాయి మీరే. వచ్చిన ఫస్ట్ పెళ్లి చూపులు ఇవే. ఎందుకని అలా ఒక ఫోటో చూడగానే ఓకే అనేసుకొని పెళ్లి చూపులకు వచ్చారు? యాక్చువల్లీ నేను పెళ్లి చూపులకి రెడీ అయినప్పుడు ఒక అమ్మాయి కావాలని వెతకలేదండి. రేపు ఫ్యూచర్లో నా కిడ్స్కి అమ్మ కావాలని వెతికాను. అండ్ ఆ బాధ్యతలు కూడా మా అమ్మకే వదిలేశాను. తనే వెతికి మీ ఫోటో చూపించింది. నేను వెంటనే ఓకే చెప్పేశాను. అమ్మకంటే బాగా కొడుకులను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి. అందుకే మీ ముందులా. మీకు సిగరెట్ అలవాటు ఉందా? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారా? రేపు నా పెళ్లి చూపులు, అందుకే టెన్షన్గా ఉంది. దేనికి రా టెన్షన్? రే ఇంకో సిగరెటా? ఇదే లాస్ట్. ఒకవేళ రేపు పొద్దున్న నీకు సిగరెట్ అలవాటు ఉందా అని అడిగితే ఏం చెప్తావు? బేసిక్గా అమ్మాయిలకి సిగరెట్ తాగవాలంటే నచ్చరు కదా. ఇన్ కేసు ఆ అమ్మాయి అలా అడిగితే సిగరెట్ తాగనని చెప్తాను. మళ్ళీ లైఫ్లో ఇంక సిగరెట్ టచ్ చేయను. లేదు. ఓకే, మీరు చెప్పండి, నేను మీకు ఓకేనా? మరేమని చెప్పావు? ఓకే చెప్పేసా. నేను వింటుంది నిజమేనా? అర్జెంటుగా ఈ విషయం అందరికీ చెప్పేయాలి. ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? అయినా ఇప్పుడే ఎందుకు అందరికి చెప్పేయడం? ఎగ్జైట్మెంట్ ఎందుకా? నిన్ను 5 years నుంచి చూసి చూసి ఎక్కువగా బాధపడింది మేము. నీకేంటమ్మా, నువ్వు బాగానే ఉన్నావు. నీ బాధ చూసి మేం బాధపడ్డాం. ఫైనలీ యు మూవింగ్ ఆన్ అంటే మాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అవును, ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళెప్పుడు? యాక్చువల్లీ ఈ మంత్లోనే ఏదో మంచి ముహూర్తం ఉందన్నారు. మ్యాక్సిమం ఆ రోజే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేస్తారు. ఇంత తొందరగానా? అయితే మనం తొందరగా షాపింగ్ చేసేయాలి. ఫాస్ట్గా అందరికీ చెప్పాలి. మనకి టైం చాలా తక్కువ ఉంది. చేద్దాంలే. అవును, ఈ విషయం వాసుకు చెప్పావా?
లేదు. ఎలా చెప్పాలి? ఎల్లుండి నీ బర్త్డే అని గుర్తుందంటావా? ఏమో, 5 years అవుతుంది కదా, గుర్తుందో లేదో. అయినా నీ బర్త్డే కూడా గుర్తులేని వాడికి నీ పెళ్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఏంటి ఏంట్రా ఈ టైంలో ఎక్కడ కూర్చొని తాగుతున్నావు? ఈరోజు తన బర్త్డేరా. మరి విష్ చేయాల్సింది కదరా. ఇప్పుడు తను మెస్ బృందా కాదు, మెస్సెస్ బృందా. ఈ టైంలో కాల్ చేసి విష్ చేస్తే బాగోదు. కనీసం టెక్స్ట్ అయినా పెట్టాల్సిందిరా. వద్దురా, బాగోదు. సరే నీ ఇష్టం. సరే, ఇంతకీ రేపు నీ ప్లాన్స్ ఏంటి? ఏం లేవురా, రేపు ఆఫీస్ కూడా లేదుగా. ఎందుకు? ఊరికే కంపెనీ ఇస్తావని. అందులో ఏముందిరా, కిందకి వెళ్ళి గ్లాస్ తీసుకొస్తా, ఆగు. నేను తీసుకొస్తా, కూర్చో. సరే. కాస్ట్లీ బ్రాండ్. ఒక్క నిమిషం. హలో బృందా, నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించింది. అవును, ఇందాక కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది వాష్రూమ్కి వెళ్ళా. సో లైట్ ఆఫ్ చేసావా? లేదు. ముందెళ్ళి లైట్ ఆఫ్ చేసి రాపో. చేస్తాలే, చెప్పు. అది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అవునా, ఏంటది? యాక్చువల్లీ నిన్న మార్నింగ్ కెఫేలో నాకు పెళ్ళైందని నీతో అబద్ధం చెప్పాను. కానీ ఈరోజు మార్నింగే పెళ్లి చూపులు ఫిక్స్ అయింది. అండ్ ఈ మంత్ ఎండ్కే నా ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. నువ్వు తప్పకుండా రావాలి, అది చెప్దామనే కాల్ చేశాను. ఏంటి? నాకు అర్థం కాలేదు. ఈ మంత్ ఎండ్కే నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అండ్ నువ్వు తప్పకుండా రావాలి, అది చెప్దామనే కాల్ చేశాను. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ కెఫేలో నీకు అలా అబద్ధం చెప్పినందుకు. నువ్వు సడన్గా అలా పెళ్ళైందని చెప్పేసరికి నాకు జలస్ అనిపించింది, అందుకే అలా అబద్ధం చెప్పాను. తప్పకుండా నువ్వు రావాలి, ప్లీజ్ మర్చిపోకు. నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేయనా? ఒక్క నిమిషం. చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే, నేను మళ్ళీ చేస్తాను, బాయ్.
హలో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నిజం చెప్పేద్దాం అనుకుంటున్నారా? ఏంటి ఫోన్ చేసి సడన్గా రమ్మన్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. నాకు యుఎస్ వీసా అప్రూవ్ అయింది. సూపర్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అంటున్నావు ఏంటి? వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? నీకు చాలాసార్లు చెప్పాను కదా వాసు, అయినా నువ్వు కూడా రావచ్చు కదా, నాకు అక్కడే సెటిల్ అవ్వాలనుంది. అయినా ఇక్కడుండి ఏం చేస్తున్నావు? 2 years నుండి బిజినెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నావు, కానీ ఏమన్నా అయిందా? ఇప్పుడు చూడు, చేతిలో జాబ్ కూడా లేదు. నేను నీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నా కదా, నేను ఇండియా వదిలేసి రావడం అయితే జరగదని. నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, నా ఊరు ఇక్కడే ఉంది. ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళి వాళ్ళ స్కూల్లో ఎలా బతకమంటావు? కూలీ పని అయినా సాఫ్ట్వేర్ పని అయినా ఇక్కడికంటే అక్కడే మంచిగా ఎర్న్ చేయొచ్చు. వాసు, ఒకసారి నేను చెప్పేది విను. ఒక మంచి ఇల్లు, పిల్లలు, ప్రశాంతమైన లైఫ్, ఎంత పీస్ఫుల్గా బతకచ్చు. ఇక్కడేముందని ఎప్పుడూ పాలిటిక్స్ గొడవలు. అయినా నువ్వు బిజినెస్ పెట్టడానికి ట్రై చేసి అన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు ఒక్కడైనా సపోర్ట్ చేశాడా చెప్పు? లేదు కదా. నా బిజినెస్ ప్లాన్స్ ఫెయిల్ అవ్వడానికి ప్రతిసారి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. నువ్వు నీ యూఎస్ ప్లాన్స్ని నా బిజినెస్ ప్లాన్స్ని మర్జ్ చేయకు, ఓకేనా? సరేరా, నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ నేను యుఎస్ వెళ్ళడం మాత్రం మారదు. అండ్ నువ్వు నా కోసం నీ ఫ్యామిలీని వదిలేసుకొని ఎలాగైతే రావో, నేను నా డ్రీమ్స్ని చంపుకొని నీ కోసం రాలేను. ఇప్పుడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ వన్ థింగ్, ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఏంటి నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉంటావా? అవును. అయితే ఉండిపో, ఎక్కడికైనా పో, నేనైతే రాను నీతోటి. నువ్వెన్నిసార్లు నా మీదకి ఈ విషయంలో సీరియస్ అయినా ప్రతిసారి నేనే అడ్జస్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఒక్కసారైనా నేను నీ గురించి ఆలోచించినట్టు నువ్వు నా గురించి ఆలోచించావా? చెప్పు, నా లైఫ్ గురించి ఆలోచించావా? అయినా ఎప్పుడు నేనే నీ గురించి ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచించను. ఏంటి నువ్వే నా గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచించట్లేదు, అంతే కదా? అవును. వావ్, సూపర్. అయితే నువ్వు కూడా ఆలోచించకు. ఎవడు ఆలోచించమన్నాడు నిన్ను? పో. రిమెంబర్, ఒక రిలేషన్లో నేను నీ లైఫ్కి, డ్రీమ్స్కి ఎంత హెల్ప్ చేస్తానో సేమ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ థింక్ ఐ డిడ్ంట్ గెట్ ఫ్రమ్ యూ. నీ అమ్మ. బృందా, యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. అవును, మీ వైఫ్ ఇంకా మీ అమ్మ ఎక్కడుంటారు? నువ్వు నన్ను ఇంకా ఇంటికి పిలుస్తున్నావంటే మీ ఇంటికి తీసుకెళ్తావు అనుకున్నా. సుధా వాళ్ళ రూమ్కి పిలిచావేంటి?
దాని గురించి చెప్దామని పిలిచా యాక్చువల్లీ. కొంప తీసి నువ్వు కూడా నా అలాగే అబద్ధం చెప్పావా? అయినా నువ్వెందుకు అబద్ధం చెప్తావు? నువ్వు నీకు పెళ్ళయిందని చెప్తే నా ఈగో హర్ట్ అయ్యి నేను నీకు అబద్ధం చెప్పాను. అసలు నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే, ఈ టాపిక్ వదిలేసే. మీ వైఫ్ గురించి చెప్పు. తను ఎలా ఉంటుంది? అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అయితే ఎవరి ముందు ప్రపోజ్ చేశారు? అరేంజ్ మ్యారేజ్ అయితే అసలు పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారు? చెప్పచ్చు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బృందా, వదిలే. మీ వైఫ్ గురించి ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అసలు నా గురించి తనకు తెలుసా? నాకు ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడాలని లేదు, సో వదిలేవా ప్లీజ్. ఎందుకని? ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. మాట్లాడాలని లేదని చెప్పా కదా బృందా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడిగినా టార్చర్ పెడుతున్నావు? ఎందుకంటే నేను ఇక్కడ లేకపోయినా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి. హాయ్ రా. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? అలా ఏం లేదురా, ఏదో ఆలోచిస్తున్నా అంతే. బృందా గురించే కదరా? ఫైనల్గా ఇంకేమనుకుంటున్నారా? చెప్పేద్దాం అనుకుంటున్నావా? లేదు, చెప్పొద్దని అనుకుంటున్నా. మళ్ళీ ఏమైందిరా? ఇప్పుడు ఎలా అయినా మేమిద్దరం కలిసి ఉండడం అనేది జరగదురా. ఒకవేళ కలిసి ఉన్నా హ్యాపీగా ఉంటామన్న నమ్మకం నాకు లేదు. నా లైఫ్ ఎలాగో మెస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించి తన లైఫ్ కూడా మెస్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. అయినా తనకు నువ్వంటే ఇష్టం అనుకుంటారా? నువ్వు పెళ్ళయిందని చెప్పిన తర్వాతే కదా తన అలా చెప్పింది. అయ్యుండొచ్చు, కానీ ఇలా వదిలేయడమే బెటర్ రా. అట్లీస్ట్ తను తీసుకున్న డెసిషన్ కరెక్టేనేమో అనుకుని తనన్న హ్యాపీగా ఉంటుంది. అరే, నువ్వు ఎప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో నేను అసలు గెస్ట్ చేయలేకపోతున్నాను రా. అది వదిలే కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఏంటది? నువ్వు మళ్ళీ తనను ఎప్పుడు తలుచుకొని బాధపడినని నాకు మాట ఇవ్వాలి. ఎవరి గురించిరా? బృందాన్ రా. ఏ బృందా? సర్లేదా, పోదాం. ఏంటే నువ్వు జ్యువెలరీ షాపింగ్కి తీసుకెళ్తావు అనుకుంటే ఇలా సూపర్ మార్కెట్కి తీసుకొచ్చావు? ఇప్పుడు ఏమైందే? ఎందుకంత తొందర? తొందర? నీ ఎంగేజ్మెంట్కి ఇంకో 3 డేసే ఉంది. ఇంకా 2 డేస్ ఉంది కదా, అప్పుడే ఏమైంది? నువ్వు యుఎస్ నుండి వచ్చాక చాలా లేజీ అయిపోయావు. దాన్ని లేజీ అనరమ్మా, ప్లానింగ్ అండ్ పేషెన్స్ అంటారు. సరే, అది వదిలే కానీ సరుకులు కొనడానికి నన్నెందుకు తీసుకొచ్చావు? యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానే. ఏంటో అది? నా ఎంగేజ్మెంట్కి ముందు ఒకసారి బాసుని కలుద్దాం అనుకుంటున్నా. మతుండే మాట్లాడుతున్నావా? అయాన్కి తెలిసినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసినా అస్సలు బాగోదు, చెప్తున్నా. ఆల్రెడీ అయాన్కి చెప్పేశా. అయాన్కి మాట తెలుసా? పెళ్లి చూపుల రోజు మొత్తం చెప్పేశా. ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటే నాకు? చెప్తే ఏమన్నాడు? మీరు నాకు నచ్చారండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఓకే, కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది 5 years బ్యాక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక రిలేషన్లో ఉన్నాను. ఇంకా రిలేషన్లోనే ఉన్నారా? లేదు లేదు, బ్రేకప్ అయిపోయి 5 years అయిపోతుంది. కానీ ఎందుకో మీకు ఇది చెప్పాలనిపించింది. అంటే
వేరే వాళ్ళ ద్వారా మీకు తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో అని నేనే మీకు ముందు చెప్పేస్తున్నా. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందండి? మీరు రిలేషన్లో ఉండి నాతో పెళ్లి చూపులకు రెడీ అయితే తప్పు, కానీ ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయారు కదా. కానీ థ్యాంక్స్ అండి మీరు నాకు చెప్పినందుకు. ఈ కాలంలో పాస్ట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మీరు లాయల్గా ఈ విషయం నాకు చెప్పారు. మీ సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది. అలా అన్నాడా? పాపం మంచోళ్ళ ఉన్నాడే. నువ్వు మళ్ళీ అతన్ని కలుస్తున్నావు అని తెలిస్తే బాగోదు. వద్దు ప్లీజ్, నా మాట విను. ఆల్రెడీ అతన్ని కలుస్తున్న విషయం కూడా చెప్పేశా. అవునా? అప్పుడేమన్నాడు మరి? సరే, బృందా. హలో. హాయ్ అయాన్, ఎక్కడున్నావు? నేనా? ఇంట్లోనే. అది నీకు వాసు గురించి చెప్పాను కదా, గుర్తుందా? గుర్తుంది. యాక్చువల్లీ నేను మన ఎంగేజ్మెంట్కి ముందు తనని ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాను. బృందా, ఏమైనా ప్రాబ్లమా? లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఒకసారి, అంటే మన ఎంగేజ్మెంట్కి ముందు లాస్ట్ టైం ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాను. పర్లేదు, వెళ్ళరా. నేను ఇంకా ఏదో ప్రాబ్లం అనుకున్నా. థ్యాంక్స్ అయాన్, అర్థం చేసుకున్నందుకు. దాన్నే ఉంది. నీకు ఇంకా ఏమైనా హెల్ప్ కావాలన్నా చెప్పు. ఇన్ కేసు నువ్వు రమ్మన్నా తోడుగా వస్తా నీతో. చాలా మంచోళ్ళ ఉన్నాడే మీ ఫియాన్సే. నాకు తెలుసు. మరెప్పుడు కలుస్తున్నావు? రేపు నైట్. ఓకే, ఆల్ ది బెస్ట్. దా. థ్యాంక్ యూ వాసు, పిలవగానే వచ్చినందుకు. పిలిచింది నువ్వు, ఎందుకు రాను? అండ్ థ్యాంక్స్ ఫర్ ద బియర్. అప్పుడెప్పుడో కొనిచ్చినట్టున్నావు కదా. రేపు నా ఎంగేజ్మెంట్కి నీ వైఫ్ని ఇంకా పాపని కూడా తీసుకొనిరా, మర్చిపోకు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. మళ్ళీ నేను యూఎస్ వెళ్ళిపోతా కావచ్చు. నువ్వు వెళ్ళేలోపు ప్లాన్ చేద్దాం. ఈసారి హ్యాండ్ ఇయ్యవు కదా? లేదు లేదు, పక్కా? పక్కా. ఐఎమ్ సారీ వాసు, నిన్నెప్పుడైనా బాధ పెట్టుంటే. ఇట్స్ ఓకే. అయినా నేను చాలాసార్లు బాధపడ్డాలే. చిన్నప్పుడు ఎగ్జామ్ పోయినప్పుడు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు, నాన్న ఎక్స్పైర్ అయినప్పుడు, వీటన్నిటితో పాటు ఇది కూడా ఒక లాస్ అనుకుంటా అంత. బట్ అట్లీస్ట్ నువ్వు సారీ చెప్పావు కదా. నీకు గుర్తుందా, నాకు అసలు లేట్ నైట్స్ పడుకోకుండా ఉండడం నచ్చేది కాదు. నైట్ ఎర్లీగా పడుకునేవాడిని, ఎర్లీగా లేచేవాడిని. అదే ఇప్పుడు నేను బాటిల్ ఓపెన్ చేస్తే పడుకోవడానికి పొద్దున్న అయిపోతుంది. ఆల్ థ్యాంక్స్ ఫర్ ద టైం. అవును, నువ్వు అసలు ఎందుకంత తాగుతున్నావు? మొన్న నాకు సుధా చెప్పాడు. ఈ సుధామూర్తి గాడు ఒకడు ఉన్న చోట ఉన్నాడు. సుధా సంగతి వదిలేసేయి, నువ్వు చెప్పు, ఎందుకంత తాగుతున్నావు? నీకు స్టోరీ చెప్పాలి. చెప్పు. ఒక అబ్బాయి వాడికి 8 years ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీకి ఒక ప్రామిస్ చేశాడంట. అమ్మ, నేను లైఫ్లో మందు సిగరెట్స్ అసలు తాగను అని.
అట్లాంటిది వాడికి 25 years వచ్చాక ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తున్నాడు, బాటిల్ మందు అవుతున్నాడు. ఎందుకు అంటే వాడికి ఏం రీజన్స్ ఉండవు. ఇట్స్ జస్ట్ టైం అంతే. ఆన్సర్ లేదు దానికి. నాకు అర్థం కాలేదు, నువ్వు నీ మ్యారీడ్ లైఫ్లో మీ వైఫ్తో హ్యాపీగానే ఉన్నావు కదా? చిల్ నేను హ్యాపీగానే ఉన్నా. ఏదో మంద అలవాటు అయిపోవడం వల్ల వీకెండ్స్ అలా తాగుతున్నా అంతే. ఆడు సుధాగాడు ఏదో వాగాడు, ఆడిని పట్టించుకోకు. వాసు, నేను నిన్నొకటి అడగచ్చా? అడుగు. నేను ఇప్పుడు నీకోసం ఏదైనా చేయగలను అంటే నేను హ్యాపీగా చేయడానికి నా తరపున ఏదైనా చేయగలనా? ఏమొద్దు. ఫ్యూచర్లో ఎప్పుడైనా నా పేరు తలుచుకున్నప్పుడు నీ ఫేస్లో స్మైల్ వస్తే చాలు. ఫ్యూచర్లో ఏంటి, ఇప్పుడు విన్నా నాకు స్మైలే వస్తుంది. నేను ఇంకా ఆ రోజు కెఫేలో నేను నీకెందుకు అలా అబద్ధం చెప్పానని అడుగుతావు అనుకున్నా. అది నేను అడగను. ఐ నో. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండడం కోసం నువ్వు అలా చెప్పావు. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. వాసు, టైం అయిపోయింది, నేను ఇంకా బయలుదేరాలి. ఎర్లీ మార్నింగే ముహూర్తం. యా, నీకు ఓ గిఫ్ట్ తీసుకొచ్చా. జస్ట్ వెయిట్. ఏంటి? చూసావా, నేను నీ పక్కన లేకపోయినా నువ్వు హ్యాపీగానే ఉన్నావు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.